హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్. వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ్ టెంపుల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 31st మార్నింగ్ అయోధ్య శ్రీరాముని దర్శనం ముగించుకొని కాశీకి బయలుదేరాము. దర్శనం అవుతుందో లేదో అనే చిన్న డౌట్ మనసులోనే ఉంది మాకు. మామూలుగానే కాశీకి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. అలాంటిది మహాకుంభమేళ సమయంలో లక్షల్లో ఉంటారని ఊహించే మా ప్రయాణాన్ని ముందుకు సాగించాము. చూడండి, రోడ్ మొత్తం ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయ్యిందో. ఆల్మోస్ట్ మేము 5 కిలోమీటర్స్ నుంచి ఈ జామ్ షూట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా పోతూనే ఉంది అది. మేము అయోధ్య నుంచి వారణాసి రిటర్న్ వెళ్ళాము. రిటర్న్ దారిలో ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అని చూడండి. ఇప్పుడు కాశీకి ఎలా చేరుకోవాలో చూద్దాం. ట్రైన్స్లో వచ్చేవారికి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే బై ఫ్లైట్లో రావాలనుకునే వారు వారణాసికి డైరెక్ట్గా చేరుకోవచ్చు. బై రోడ్ హైవేస్ అద్భుతంగా ఉన్నాయి. మేము బై రోడ్లోనే వచ్చాము. మాకు ఆల్మోస్ట్ 2500 టోల్స్ కట్ అయ్యాయి. 31st మార్నింగ్ 10కి బయలుదేరి కాశీకి సాయంత్రం 5:45 చేరుకున్నాము. కారును పార్కింగ్లో పెట్టేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి బయలుదేరాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ చూపించింది మాకు. ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు. ముందుగా గంగా హారతి చూద్దామని బయలుదేరాము ముందుకు. అసలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావటం లేదు మాకు. 4 వైపులా జనంతో నిండిపోయిన రోడ్లు, అన్ని రోడ్స్ బ్లాక్ అయిపోయాయి. గంగా హారతి ఘాట్కి చేరుకునేసరికి టైం 7:15 అయ్యింది. కొద్దిసేపు గంగా హారతి చూసాము. అసలు ఇసుక వేస్తే రాలనంతగా జనం గంగా హారతి దగ్గర ఉన్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం జగాంతకాంతకాంతకాంతమంతకాంతకం. గంగా హారతి చూస్తూ ఒక బోటు మాట్లాడాము మేము. షేరింగ్ అయితే మనిషికి 500 అని చెప్పాడు. పర్సనల్గా అయితే గ్రూప్ మొత్తానికి 10,000 అని చెప్పాడు. అమ్మా అనుకొని సరే వద్దనే ఆగాము. కొద్దిసేపటి తర్వాత ఇంకొక అతను వచ్చి 8,000 అని చెప్పాడు. ఇంకా ఫైనల్గా 4,200కు ఫైనల్ చేసాము. అతను హరిశ్చంద్ర ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ వరకు చూపిస్తానని చెప్పాడు. ఓకే అని ముందుకు బయలుదేరాము. అలా ఘాట్లను చూపిస్తూ చివరకు మణికర్ణిక ఘాట్ దగ్గర దిగేసాము. అక్కడి నుంచి మేము విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాము. మా అదృష్టం ఆ మహాదేవుని దర్శనం చాలా బాగా జరిగింది. జనరల్గా కాశీ సందర్శించాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది. దర్శనం అయ్యేసరికి మాకు 9:30 దాటింది.
మిగతా టెంపుల్స్ ఏవి ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ లక్షల్లో ఉన్నారు భక్తులు. జనాలను దాటుకొని బయటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు 12 అయ్యింది మా వెహికల్ చేరుకునేసరికి. సో ఇవ్వండి కాశీ సంగతులు. మరొక వీడియోలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.